ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఇది మంత్రి పొంగులేటి కార్యాలయాల్లో తర్వాత నివాసాల వద్ద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఖమ్మం ఎంపీ రఘురామారెడ్డి పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. వీడియో రికార్డింగ్ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పంచనామా తీసుకుంటూ వాళ్ళు స్వాధీనం చేసి ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయం పైన అంటే డాక్యుమెంట్స్ కానీ సోదాల రూపంలో ఏ సోదాలు ఏ రకంగా చేస్తున్నారో అవన్నిటిని కూడా వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. సాధారణంగా ఈడీ అడుగు పెడితే ఎవరికి చడి చప్పుడు లేకుండా సైలెంట్గా అటాక్ చేసేంత వరకు ఈడీ అలాగే పనిచేస్తూ ఉంది. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొంగులేటి పైన ఈడీ దాడులు కూడా అలాగే చేశారు. ఒక్కసారిగా పంజా విసిరారు. మొత్తం ఉదయం 6 గంటల నుంచి 16 బృందాలుగా విడిపోయారు. వివిధ ప్రాంతాల్లో అటాక్ చేస్తూ ఉన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ప్రైడ్, తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, తర్వాత వీటన్నిటిపైన దాడులు చేస్తూ ఉన్నారు. మంత్రి ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఉన్నారు, మినిస్టర్ క్వార్టర్స్లోనే ఉన్నారు. ఆయన కొద్దిమందితో మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా కలవడానికి వచ్చినటువంటి విజిటర్స్ ఉన్నారు. వారందరితో ఆయన భేటీ అయ్యారు. మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఈడీ రైట్స్తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారిగా కలకలం రేగింది. ఎందుకు ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయనేటువంటి దానిపైన కాస్త చర్చ కొనసాగుతోంది. కొద్దిమంది ఉన్నారు, తెల్లం వెంకట్రావు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భద్రాచలం ఎమ్మెల్యే ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈడీ రైట్స్కి సంబంధించినటువంటి అంశం పైన సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు స్థానికంగా. అన్న, ఈడీ రైట్స్కి సంబంధించి ఈడీ రైట్స్ గురించి ఏం చెప్తారు? సరే, ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకు పొంగులేటి నివాసాలు కార్యాలయంలో దాడులు జరుగుతాయి? ఇది కక్షపూరితంగా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఇది చాట్ న్యూస్ మాకైతే ఇది కావాలనే జరుగుతున్నాయి అనుకుంటున్నాం. అంతే. అంటే కావాలని ఎందుకు, అంటే ఏంటి రీజన్ ఏం చెప్తారు? రీజన్ అంటే ఎదుగుదలని ఆపాలి. అందరు ప్రజా మనిషి, ప్రజల్లో ఏదో కొంత బ్యాడ్ నేమ్ తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంతే. ఎదుగుదల అన్నారు మీరు. నిజంగానే కాంగ్రెస్లో కానీ తెలంగాణలో పొలిటిక్స్లో కానీ కీలక మంత్రిగా ఆయనకు పేరు ఉంది. ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉంది. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మంత్రుల్లో ఆయనకే ఎక్కువగా ఉంది అనేటువంటి చర్చ. అందుకే టార్గెట్గా పోతా ఉన్నారా? లేకుంటే అటు నుంచి వస్తున్నటువంటి విమర్శలు, కంప్లైంట్ ఎవరైనా చేస్తారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో అవకతవకలు జరిగాయి కానీ వాటి మీద ఏమైనా అలాంటిది ఏం లేదు. ప్రజల మనిషి, ప్రజల్లో ఎక్కువ ఉన్నాడు కాబట్టి మేమనుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుందేమో ఈయన ఏదో విధంగా తగ్గించాలనే ఉద్దేశంతో. ప్రజలతో ఉండే మనిషి కాబట్టి అది అయి ఉండొచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రతిపక్షాలు కావచ్చు, మీకు రైవల్గా ఉన్నటువంటి పార్టీలు, లేదంటే మీ సొంత పార్టీల వాళ్ళు ఎవరైనా కన్ను కుట్టింది ఇట్లా అనుకోవచ్చు? తెలియదు, చూడాలి మరి. వాళ్ళు ఈడీ అంటే దేని మీద చేస్తున్నాం చూసి పరిస్థితి అది వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మంత్రి గారు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు మీతో మాట్లాడారా ఈడీ రైట్స్ గురించి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఓకే, మీరు మీరు మాట్లాడలేదా ఆయనతో? మాట్లాడలేదండి. దీని గురించి డిస్కషన్ ఏం రాలేదు. ఓకే, అంతే. ఈడీ రైట్స్ గురించి వచ్చారా, సాధారణ కలవడానికి వచ్చారా? సాధారణ కలవడానికి వచ్చాము, అంతే. మినిస్టర్గా కలవడానికి వచ్చాం. చెప్తారా? మీరేం చెప్తారా? నో కామెంట్. చెప్పారు కదా, చెప్పారు. నథింగ్ టు సే అండి, చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. ప్రధాన ఆన్సర్గా మీరు కూడా కొనసాగుతున్నారు, మీరు కూడా ఆయనకు ఫాలోవర్గా, స్ట్రాంగ్ ఫాలోవర్గా పోతా ఉన్నారు కదా. ఇందాక మా ఎమ్మెల్యే గారు అందరు చెప్పినట్టు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పని ఉంటుంది. పొంగులేటి గారు వ్యాపారాలు కొత్తగా ఏం చేస్తలేరు, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఎన్నడూ లేని ఈరోజు మంత్రి అయినాక ఆయన మీద పడ్డం అనేది చాలా దారుణం. సో సరైన సమయంలో సరైన సందర్భంగా టైం వచ్చినప్పుడు దానిపై స్పందిస్తాం. ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు ఏంది ఏం కథ అని. సో దానిపై పొంగులేటియే ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. ఆయన విషయాలే ఎక్కువ బయటకు చెప్తా ఉన్నారు. ఆయన కొడుకు వాచ్కి సంబంధించి, తర్వాత యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి, తర్వాత అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రికల్కి సంబంధించి శ్రీ సాయి బాబా షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇట్లా రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ని వార్తలు అధికారంలో ఉన్న మంత్రి గురించి బయటకు వస్తున్నాయి. అంటే స్వపక్షం నుంచి వస్తూ ఉన్నాయా, ప్రతిపక్షాల నుంచి ఎవరు చేస్తూ ఉన్నారు? ప్రతిపక్షాల నుంచి వస్తాయి, స్వపక్షాల నుంచి ఎందుకు వస్తాయన్న? సో ప్రతిపక్షాలు ఇవన్నీ ఆరోపణలు మీరే అంటున్నారు, ఇంకా దానిపై నేనేం కామెంట్ చేస్తా? ఎందుకు ఒక మంత్రి ఒకరి గురించి వస్తాను? ఎదుగుతున్నాడుగా, ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజల మంచి నాయకుడు. భవిష్యత్తులో ఎదగదని ఇంకా అంచెలంచెలు ఇంకేమైనా ఎదుగుతాడో ఇక్కడితో నాపేయాలని చెప్పేసి ఒక కక్షపూరితమైన రాజకీయమై కూడా ఉండొచ్చు కదా. మీకు తెలిసిందే కదా, సెంట్రల్ వాళ్ళు తీస్తున్న రాజకీయాలు ఈడీలు, ఐటీలు, సిబిఈలు, సిఐడీలు ఇవే కదా. చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, ఎందుకు వై పొంగులేటి? ఇందాక కూడా చెప్పారు కదా మీరు. థ్యాంక్ యూ. రైట్, ఇది కొంతమంది వచ్చారు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు, స్థానికంగా నాయకులు, ఆయన ఫాలోవర్స్, ఆయన అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు విజిటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వారు రెగ్యులర్గా సాధారణంగా మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల గురించి వచ్చి కలుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆయన భేటీ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రి మాట్లాడడానికి
ఇష్టపూర్వకంగా లేనట్టుగా తెలుస్తోంది. లోపలికి వెళ్ళాం, ప్రయత్నం చేశాం, మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ మంత్రి అందుబాటులోకి రాలేదు. పొంగులేటి అధికారిక నివాసంలో ఉన్నాం. కాస్త టెన్షన్ ఉంది కాంగ్రెస్ క్యాడర్లో. ఉదయం 6 గంటల నుంచి వివిధ బృందాలు మొత్తం అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని టీమ్స్ ఖమ్మం బయలుదేరి వెళ్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. పొంగులేటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు. కానీ ఈరోజు బిజీ షెడ్యూల్ కారణంగా మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ వార్త తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త చర్చకు తావిచ్చింది. పొంగులేటి కార్యాలయాల్లో, నివాసాల్లో ఈడీ దాడుల వెనకాల రీజన్స్ ఏంటి, ఎందుకు దాడులు చేస్తా ఉన్నారనేటువంటిది సాయంత్రంలోగా ఈడీ దీనిపైన ఒక అధికారిక నోట్ విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. స్థానికంగా ఉన్న పోలీసుల సమక్షంలో వాళ్ళు ఈడీ రైడ్స్ చేస్తూ ఉన్నారు. పంచనామా ఏదైతే డాక్యుమెంట్స్, డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందో సాధారణంగా వాళ్ళు చేసే ఫార్మాలిటీ వాళ్ళు స్థానిక పోలీసుల సమక్షంలో వీడియో ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు వీటిని ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే పొంగులేటి నివాసం వద్ద కాస్త హడావుడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈడీ రైడ్స్ కావడంతో ఎవరిని అనుమతించట్లేదు, మీడియాని కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. సో ప్రస్తుతం ఇది పొంగులేటి నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, ఓటు స్టూడియో. పొంగులేటి నివాసాలపైన, కార్యాలయపైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. దానికి